హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ 2024లో అమెరికన్ ప్రెసిడెంట్ రెండోసారి అయిన దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారానికి వెళ్తాడని, లేకపోతే ఫస్ట్ ఫారిన్ కంట్రీ నుంచి ప్రైమ్ మినిస్టర్గా మోదీ వెళ్తారని రకరకాల ఊహాగానాలు వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రమాణ స్వీకారానికి పిలవలేదు. బట్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండోసారి ప్రెసిడెంట్గా ఐ థింక్ 4వ దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఆర్ ప్రధానిగా నరేంద్ర మోదీ అయితే అమెరికా వెళ్ళి బయలాటరల్ సమ్మిట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకొని వెనక్కి వచ్చే ప్రయత్నం చేశారు. అండ్ నిన్నటి నుంచి నరేంద్ర మోదీ అమెరికాలో వివిధ అమెరికన్ ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్స్తో మాట్లాడి ఈరోజు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడి ఇండియాకి తిరుగు పయనం అయితే అయ్యారు. సో ప్రధానంగా నేషనల్ మీడియా చాలా హైలైట్ చేసిన, ఎగ్జాజరేట్ చేసిన అంశాలు ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీ మీటింగ్ మధ్యలో వచ్చేటువంటి అంశాలు ఏంటంటే టారిఫ్స్ గురించి వస్తుంది, ట్రేడ్ గురించి వస్తుంది, తర్వాత ఇమిగ్రేషన్ వస్తుంది. ఇవి చాలా సెంటర్ స్టేజ్గా చర్చలు జరుగుతాయని భావించారు. కానీ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నరేంద్ర మోదీ యాజ్ వెల్ యాజ్ డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు మాట్లాడుతున్న క్రమంలో ఇమిగ్రేషన్ గురించి కానీ, ట్రేడ్ గురించి కానీ, ఆర్ఎల్స్ మనకు టారిఫ్స్ గురించి కానీ ఒక్క మాట ఇద్దరు నోట్ల నుంచి రాల. నరేంద్ర మోదీ ట్రంప్ని కలిసే కొద్ది గంటల ముందు మాత్రమే డొనాల్డ్ ట్రంప్ ఒక అఫీషియల్ డాక్యుమెంట్ మీద సైన్ చేశారు. అదేంటి అంటే బ్రిక్స్ దేశాలు అటు ఇటుగా బిహేవ్ చేసి డాలర్ని ఇబ్బంది కలిగించే, అమెరికన్ ఇంట్రెస్ట్ని ఇబ్బంది కలిగించే పరిణామాలు ఏమైనా తీసుకున్నట్లయితే 100% టారిఫ్ విధించేదానికి నేను ఎలా హెజిటేషన్ లేదు అనేసి చాలా క్రిస్టల్ క్లియర్గా బ్రిక్స్ దేశాలకి అండ్ అమెరికన్ ఇంట్రెస్ట్లకి దెబ్బ కొట్టాలనుకుంటున్న దేశాలకి, మరీ ముఖ్యంగా డీడాలరైజేషన్ వైపుకు అడుగులేసే దేశానికి గట్టి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అండ్ వెరీ ప్యాథటిక్ పార్ట్ ఏంటంటే నేను ఇప్పటివరకు చాలామంది ప్రైమ్ మినిస్టర్స్ అమెరికా వెళ్ళటం చూశాను, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్ అండ్ చాలామంది విదేశాల నుంచి ప్రెసిడెంట్స్ ఆర్ ప్రైమ్ మినిస్టర్స్ ఇండియాకి రావడం చూస్తే జనరల్గా కాన్వర్జేషన్ అనేది ఇట్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్. ఒక ప్రైమ్ మినిస్టర్ ట్రాన్స్లేటర్ మీద డిపెండ్ అయ్యి మాట్లాడాల్సి రావడం చాలా శోచనీయం. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఏ డిస్గ్రేస్ టు ది నేషన్, హానెస్ట్లీ డిస్గ్రేస్ టు ది నేషన్. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్గా 11 సంవత్సరాల ఆఫీస్లో ఉన్నారు ఇప్పటికీ నరేంద్ర మోదీ గారు. స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్ని పెట్టుకుని నేర్చుకుని ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, కానీ ఆ పట్టేంటో లేకపోతే ఆ మూర్ఖత్వం అనాలి ఏంటో నాకు తెలియదు. ఏమైంది నేర్చుకుంటే ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్లో మాట్లాడితే ఎక్కడికి వెళ్ళినా ఈ ఆర్ఎస్ఎస్ మనువాదుల భావజాలం ఏదైతే ఉందో హిందీ 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 అరే మీరు ప్రపంచ దేశాలకు వెళ్ళినప్పుడు కనీసం వాళ్ళ భాషలో మాట్లాడండి. ఇండియాలో ఎలాగ హిందీలో మాట్లాడతారు, ఏ కారణానికి వెళ్ళిన ఇబ్బంది లేదు. కానీ ఇంటర్నేషనల్లీ ఒక కమ్యూనికేషన్కి ఒక మీడియం ఆఫ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ఉన్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నం చేయట్లేదంటే నరేంద్ర మోదీ వీళ్ళు ఒక పెసిమిస్ట్ ఆలోచన దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ నరేంద్ర మోదీ మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ని ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేశారు. అదేంటి అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో డొనాల్డ్ ట్రంప్ ఎలా పనిచేస్తున్నాడో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను వికసిత్ భారత్ బై 2047 ఇండియాని చేయాలనుకుంటున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక నినాదంతో పనిచేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఉన్నాడో ఆయన విదేశాల మీద అమెరికన్ ఇంట్రెస్ట్లకు అగెనిస్ట్గా పనిచేస్తున్న దేశాల మీద టారిఫ్లు విధించుకుంటూ అమెరికాలో చొరబాట్లుదారుగా లేకపోతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా ఉన్న వాళ్ళందరినీ బేడీలేసి వెనక పంపుతున్నారు. వాళ్ళ ట్రేడ్ యొక్క వాళ్ళ డాలర్ని లేకపోతే అమెరికన్ యొక్క వ్యాపార సంబంధాలని దెబ్బకొట్టే వాళ్ళందరి మీద టారిఫ్ విధించి వాళ్ళు చుక్కలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? వికసిత్ భారత్ ప్రయత్నంలో భాగంగా మీరు డొనాల్డ్ ట్రంప్కి అగెనిస్ట్గా వెళ్ళే ప్రయత్నం చేయగలరా? రష్యాకి అగెనిస్ట్గా వెళ్ళే ప్రయత్నం చేయగలరా? వీళ్ళు రష్యా కానీ, అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ ప్రపంచంలో ఏ దేశమన్నా చిన్న చిన్న దేశాలు వదిలేయండి, మనకి ఇండియా, బంగ్లాదేశ్, ఇండియా పరిసరాల్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక ఇలాంటి దేశాల గురించి మాట్లాడతా. పెద్ద దేశాలకు అగెనిస్ట్కి వెళ్ళి ఒక డెసిషన్ తీసుకునగలిగే ప్రయత్నం పని మీరు చేయగలరా? మీరు అమెరికా ఇంట్రెస్ట్కి తలొగ్గి, అమెరికా ప్రెజర్కి తలొగ్గి, సార్ నాట్ ఇంట్రెస్ట్, అమెరికన్ యొక్క ప్రెజర్కి తలొగ్గి జీరో అవుట్ ఆఫ్ ఇంపోర్ట్స్, పర్టికులర్లీ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా ఇరాన్ చేసిన వ్యక్తి మీరు. అంటే మీరు అమెరికన్ అడుగులకు మడుగులు వచ్చి అమెరికా ఒత్తిడికి తలొగ్గే మనిషి మీరు దేశాన్ని వికసిత భారత్గా మారుస్తామంటే ఎలా? అండ్ ఈ ప్రాపర్ ఆస్పెక్ట్ మొత్తంలో నేను ఇంతకుముందు అర్లియర్గానే చెప్పా, నరేంద్ర మోదీ అమెరికా టూర్ వెళ్తే అక్కడ జరగబోయే చర్చలు ఏంటి అంటే అమెరికన్ కార్పొరేట్ ఇంట్రెస్టులు కాపాడేదానికి మరీ ముఖ్యంగా ట్రేడ్, టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంట్ ఈ మూడింటి చుట్టూ జరుగుతుంది. ఈ మూడు కూడా అమెరికాకి ఫేవర్గా ఉండేదానికి ఆస్కారం ఉంటుందని చాలా క్లియర్గా చెప్పా. ఎగ్జాక్ట్ అదే ది కాంపాక్ట్ అగ్రిమెంట్ ఒకటి కుదుర్చుకున్నారు. ఈ కాంపాక్ట్ అగ్రిమెంట్లో ఏంటి? ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డిఫెన్స్ డీల్స్. అమెరికన్ యొక్క డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇండియాకి ఇంపోర్ట్ చేసుకొని కాలయాపన చేసుకోవాలి. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని సంకనాకిచ్చిన పర్ల ఇండియన్ ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్లు సంకనాగినా పర్లేదు. అండ్ ఆ ఇండియన్ యొక్క వ్యాపారాలు ఏదైతే ఎక్స్పోర్ట్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు టారిఫ్ విధించి ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అమెరికాకి వెళ్లకుండా ఇబ్బందులు పెట్టినా చేసేదానికి ఏం లేకుండా అయిపోయింది ఇక్కడ పని.
సో నరేంద్ర మోదీ భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ కాపాడేదానికి వెళ్ళాల. ఈయన పిఆర్ మేనేజ్మెంట్ కోసం ఇప్పుడు అమెరికా వెళ్ళి ఏదో అమెరికా మొత్తాన్ని దేశానికి ఎత్తుకొచ్చినట్టు ఈ బీజేపీ సోషల్ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీ ప్రయత్నాలు చేస్తుంది ఇప్పుడు. కానీ అక్కడికి వెళ్ళి ఒక ఇమిగ్రేషన్ గురించి, లేకపోతే అమెరికన్స్ ఈ ఇండియాలో ఇండియన్ ఎవరైతే అక్కడికి వెళ్ళి ఇరుక్కున్నారో వాళ్ళు ఇండియాకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని అక్కడ ట్రేస్ అవుట్ అయిన తర్వాత వెనక పంపించిన వాళ్ళు బేడీలు వేస్తే ఆ అంశం మాట్లాడేదానికి నోరెత్తలేని మోదీ ఈయన పవర్ఫుల్ లీడరా, గ్లోబల్ లీడరా? ఆయన బుద్ధి ఉండద్దు ఆ మాట అనేదానికి, విశ్వగురువు అనేదానికి మనల్ని. టారిఫ్ విధిస్తానంటున్నాడు. బ్రిక్స్ దేశాల్లో ఇండియా ఇస్ పార్ట్, ఫౌండింగ్ మెంబర్ ఇండియా. ఫౌండింగ్ మెంబర్గా ఉన్నటువంటి ఒక బ్లాక్ మీద ఈ రకంగా టారిఫ్ విధిస్తానని బెదిరిస్తూ ఉంటే అలాంటి దేశం దగ్గరికి వెళ్ళి మీరు సాగిలి పడుతున్నారంటే మిమ్మల్ని ఎలా చూడాలా? మీరు విశ్వగురువునా? అండ్ ఈయన ఇంకో దరిద్రం ఏం చేశాడో తెలుసా? అమెరికా వెళ్ళకముందు, డొనాల్డ్ ట్రంప్ని మీట్ అవ్వకముందే అమెరికన్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో డొనాల్డ్ ట్రంప్ యొక్క ఫేవరెట్ బైక్ హ్యార్లీ డేవిడ్సన్ మీద ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించే ప్రయత్నం చేశారు. అగ్రికల్చర్ రిలేటెడ్ ఐటమ్స్ మీద ఇంపోర్ట్స్ తగ్గించే ప్రయత్నం చేశారు. అమెరికాకు సంబంధించినటువంటి కొద్దిపాటి ఏవైతే ఇంపోర్ట్స్ అమెరికా నుంచి ఇండియాకి అవుతున్నాయో వాటి మీద టారిఫ్స్ తగ్గించే ప్రయత్నం, కస్టమ్ డ్యూటీస్ తగ్గించి డొనాల్డ్ ట్రంప్ దగ్గర దాన్ని ఏమంటారు మంచి మార్కులు పొందే ప్రయత్నం చేశాడు తప్ప ఇండియన్ ఇంట్రెస్ట్లు కాపాడేదానికి ఎలా అయిన అక్కడికి. అమెరికన్ యొక్క కార్పొరేట్లు ఇండియాకి వచ్చి ఎలాంటి వ్యాపారాలు చేసుకోవాలో, వాళ్ళకి ఎలాంటి మేలు చేయాలనే దానికి వెళ్ళాడు తప్ప ఈయన ఇండియన్ ఇంట్రెస్ట్, మరీ ముఖ్యంగా ఇమ్మిగ్రెంట్స్ని ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ మిలిటరీ ప్లేన్స్లో పంపుతున్నారు, కాళ్ళకి చేతులకు బేడీలు వేసి పంపుతుంది, దాని మీద మాట్లాడాల. రూపీ డిప్రిషియేట్ అవుతుంది, దాని మీద మాట్లాడాల. టారిఫ్ గురించి మాట్లాడాల. అండ్ ఇండియా మెజారిటీ ఇంపోర్ట్ డిపెండెంట్ ఎనర్జీ ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ. అలాంటి కంట్రీ మనం ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకుంటే ఇబ్బంది ఏముంది? మనకు రేట్లు కొంచెం తగ్గుతాయి కదా. ఇరాన్ ఆల్రెడీ అమెరికన్ శాంక్షన్స్ గురవుతుంది. అలాంటి క్రమంలో మనకు వెసులుబాటు ఇవ్వచ్చు కదా. రీసెంట్గా చాబహార్ పోర్ట్, ఇరాన్లో ఉన్నటువంటి చాబహార్ పోర్టుకి కూడా ఆ పోర్ట్ యాక్టివిటీస్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయితే మళ్ళీ వాళ్ళ మీద శాంక్షన్స్ విధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాబహార్ పోర్ట్లో ఇండియా ఒక టెర్మినల్ డెవలప్ చేస్తూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళేదానికి, సెంట్రల్ ఏషియా వెళ్ళేదానికి మనకి ఈజీగా ఉంటుంది మన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కనేసి. అలాంటి దాని మీద మళ్ళీ ట్యాక్స్ విధించాడు, దాని మీద మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఈ రకంగా ఇండియన్ ఇంట్రెస్ట్లు మొత్తానికి ఒక చాబహార్ పోర్ట్ అంశం అవ్వనివ్వండి, రూపీ డిప్రిషియేషన్ అవ్వనివ్వండి, లేకపోతే ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ అవ్వనివ్వండి, టారిఫ్స్ అవ్వనివ్వండి, ఇలాంటి ఏ అంశం మీద మాట్లాడకుండా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు. అండ్ నరేంద్ర మోదీ అక్కడ చెప్పింది ఏంటో తెలుసా? 1+1 2 కాదు, 1+1 11 అని చెప్పి ఒక కట్టు కథ చెప్పేసి ఇండియన్ ఇంట్రెస్ట్ మొత్తాన్ని అమెరికాకు తాకట్టు పెట్టి వచ్చే ప్రయత్నం చేశాడు. ఎందుకు వెళ్ళాడు, ఎందుకు వచ్చాడో కూడా అర్థం కాని పరిస్థితి. అమెరికన్ యొక్క ట్రేడ్ ఇంట్రెస్ట్ని కాపాడేదానికి ఈయన అక్కడికి వెళ్ళి అక్కడ అగ్రిమెంట్ కుదుర్చుకొని వస్తున్నట్టుంది తప్ప ఇందులో ఇండియాకు జరిగే మేలేంటి? ఎక్కడ ఏం కనపడే దరిదాపుల్లో ఏం కనపడట్లే ఇందులో. అసలు ఈయన ఆర్గనైజ్డ్గా టూర్ పెట్టుకునే దానికి రీజన్ ఏంటంటే అమెరికన్ యొక్క వ్యాపారాన్ని మరీ బలోపేతం చేసేదానికి, లేదా ఏదైతే డొనాల్డ్ ట్రంప్ అనుకుంటున్నాడో అమెరికా గ్రేట్ అగైన్ అనేది, సో ఆ ఇంట్రెస్ట్లు కాపాడేదానికి వెళ్ళినట్టు ఉన్నాడు తప్ప భారతదేశం యొక్క వ్యాపార సంబంధాలు బలోపరిచేదానికి కానీ, లేకపోతే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ బలంగా అమెరికాకి వెళ్ళేదానికి కానీ, లేకపోతే అమెరికా ఏదైనా ఇండియాకి ఇంపోర్ట్ చేస్తే వాటి మీద ఎక్కువ టారిఫ్ విధించేదానికి కానీ అలా వెళ్ళినట్టు ఏమి అనిపించట్లా నాకు ఇందులో. అని ఇది ఎక్కడా కానీ నరేంద్ర మోదీ అసలు ఇండియా ఈ అంశాల్లో చాలా బలంగా ముందుకెళ్ళబోతుంది, దీనికి యుఎస్ఏ సపోర్ట్ కావాలని అడగలే అసలు ఎక్కడ. ఆయన స్పీచ్ మొత్తం వినండి, ఎక్కడా కానీ ఇండియన్ ఇంట్రెస్ట్ ఇది, ఈ ఇంట్రెస్ట్గా అమెరికా హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వండి అని అడిగే ప్రయత్నమే చేయాలి. అండ్ అక్కడికి వెళ్ళి చాలా ఆర్గనైజ్డ్ క్వశ్చన్స్ అడిగించుకున్నారనిపించింది మీడియా వాళ్ళతో కూడా. రష్యా గురించి, యుక్రెయిన్ గురించి, బంగ్లాదేశ్ గురించి, పాకిస్తాన్ గురించి మనకెందుకు? ఫస్ట్ మన దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది, దాన్ని స్ట్రెంథెన్ చేసేదానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి దాని గురించి మాట్లాడాలా. ఇది ఇండియా అమెరికా బైలేటరల్ రిలేషనా, లేకపోతే ఇండియా అమెరికా ఇద్దరు కలిసి ప్రపంచాన్ని ఏం చేయాలనుకుంటున్నారో సమ్మిట్ ఇది. నాకు తెలిసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అమెరికా వెళ్ళి డబ్బులు టైం బొక్క తప్ప దేశానికి ఒరిగిందేం లేదు. మరీ ముఖ్యంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి అక్కడ పట్టుబడ్డ వాళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చే దాంట్లో కొలంబియా అవ్వనివ్వండి, లేకపోతే బ్రెజిల్ అవ్వనివ్వండి, హోండురస్ అవ్వనివ్వండి, లాటిన్ అమెరికన్ కంట్రీస్ అన్నీ మీరు మిలిటరీ ప్లేన్స్లో మా వాళ్ళని పంపద్దు, మా రెగ్యులర్ ఫ్లైట్స్ని పంపిస్తాం, వాటిలో మా వాళ్ళని పంపండి అని అడిగారు. కానీ విశ్వగురువు కదా నరేంద్ర మోదీ, మా వాళ్ళకు కూడా మా ఫ్లైట్లలో పంపించండి, మీరు మరి దరిద్రంగా యుద్ధ ఖైదీల్ని పంపినట్టు మిలిటరీ ప్లేన్స్లో మా వాళ్ళని చేతికి కాళ్ళకి బేడీలేసి పంపొద్దని చెప్పే ప్రయత్నం కూడా చేయలేదంటే ఈయన ఎక్కడికి వెళ్ళినా ఈయన స్వార్థము, ఈయన పిఆర్ మేనేజ్మెంట్ తప్ప దేశ ప్రజల యొక్క ఇంట్రెస్ట్ ఈయనకు పట్టదనే దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకోట్లేదు. ఆ హోండురస్ లేకపోతే బ్రెజిల్, కొలంబియా లాంటి దేశాలను చూసి నేర్చుకోండి. వాళ్ళ దేశస్తుల్ని గౌరవం ఎలా వెనక్కి తీసుకెళ్తున్నారు అమెరికా నుంచి.
మీరు అమెరికా వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడి కనీసం ఈ అంశాన్ని టేకప్ చేయలేదంటే మీరు దేశ ప్రజలకు ఇచ్చే గౌరవం ఏ పాటిదో అర్థమవుతుంది. థ్యాంక్ యూ.